సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ క్వశ్చన్ నెంబర్ 1. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు? ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 పరిణితి. ఆన్సర్ ఆప్షన్ 1 పరిణితి. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మణ్కు చెట్టు ఎక్కి జామకాయ కోయాలనుకుంటాడు. లక్ష్మణ్కు చెట్టు ఎక్కి జామకాయ కోయాలనుకుంటాడు. అదే సమయంలో చెట్టు ఎక్కితే కిందకి పడతానేమో అని భయం పిల్లవానిలో ఉంటే ఇది ఏ సంఘర్షణ? లక్ష్మణ్ చెట్టు ఎక్కి జామకాయ కోయాలనుకుంటాడు. అదే సమయంలో చెట్టు ఎక్కితే కిందకి పడతానేమో అని భయం పిల్లవానిలో ఉంటే ఇది ఏ సంఘర్షణ? ఆన్సర్ ఉపగమ పరిహార సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానేంద్రియాల పరిపక్వత ప్రారంభంలో అంతం అయ్యే దశ? ఆన్సర్ ఆప్షన్ 2 బాల్య దశ. ఆన్సర్ ఆప్షన్ 2 బాల్య దశ. జ్ఞానేంద్రియాల పరిపక్వత ప్రారంభంలో అంతం అయ్యే దశ? ఆన్సర్ ఆప్షన్ 2 బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ దశను సందిగ్ధ వయసు అంటారు. ఈ దశను సందిగ్ధ వయసు అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 కౌమార దశ. ఆన్సర్ ఆప్షన్ 4 కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్. ముందుగా శిరస్సు, క్రమంగా వెన్నుముక, చివర చేతులు, కాళ్ళపైన అదుపును సాధించుటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 శిరోపాద దశ. ముందుగా శిరస్సు, క్రమంగా వెన్నుముక, చివర చేతులు, కాళ్ళ పైన అదుపును సాధించుటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 శిరోపాద దశ. నెక్స్ట్ క్వశ్చన్. 4 సంవత్సరాల శ్రీలతను నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగితే కిరణ్ అని చెబుతుంది. కానీ మీ అన్నయ్యకు చెల్లెలు ఉందా అని అడిగితే సమాధానం చెప్పలేకపోతే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ శ్రీలత ఏ దశలో ఉన్నట్లు? ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. 4 సంవత్సరాల శ్రీలతను నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగితే కిరణ్ అని చెబుతుంది. కానీ మీ అన్నయ్యకు చెల్లెలు ఉందా అని అడిగితే సమాధానం చెప్పలేకపోతే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ శ్రీలత ఏ దశలో ఉన్నట్లు? ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వజనీనమైన నియమాలు అంటే న్యాయం, సమానత్వం, మానవులను గౌరవించడం మొదలైనవి వ్యక్తిలో కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో కనబడతాయి? విశ్వజనీనమైన నియమాలు అంటే న్యాయం, సమానత్వం, మానవులను గౌరవించడం మొదలైనవి వ్యక్తిలో కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో కనబడతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపనిని రూపొందించిన వారు ఎవరు? తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపనిని రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 థర్స్టన్. ఆన్సర్ ఆప్షన్ 1 థర్స్టన్. నెక్స్ట్ క్వశ్చన్. సగంలో ఆపిన పనులు బాగా గుర్తుండడం? ఆన్సర్ ఆప్షన్ 2 జైగార్నిక్ ప్రభావం. సగంలో ఆపిన పనులు బాగా గుర్తుండడం. ఆన్సర్ ఆప్షన్ 2 జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మణ్ అను విద్యార్థికి ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉన్నది. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశం? ఆన్సర్ ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. లక్ష్మణ్ అను విద్యార్థికి ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉన్నది. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణలోనికి తీసుకోవలసిన అంశం? ఆన్సర్ ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వ్యక్త్యంతర భేదాన్ని సూచించినది
క్రింది వాటిలో వ్యక్త్యంతర భేదాన్ని సూచించనిది ఆన్సర్ ఆప్షన్ 2 షణ్ముఖ్ చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. ఆన్సర్ ఆప్షన్ 2 షణ్ముఖ్ చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. నెక్స్ట్ క్వశ్చన్, రైలు ప్రయాణంలో బెర్త్ నెంబర్లు, సినిమా హాలులో సీటు నంబర్లు, రీఛార్జ్ కార్డ్ నంబర్, తాత్కాలిక అవసరమున్న ఫోన్ నంబరు తక్కువ కాలం గుర్తుంటే దానిని ఏ స్మృతిగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 స్వల్పకాలిక స్మృతి. ఆన్సర్ ఆప్షన్ 3 స్వల్పకాలిక స్మృతి. రైలు ప్రయాణంలో బెర్త్ నెంబర్లు, సినిమా హాలులో సీటు నెంబర్లు, రీఛార్జ్ కార్డ్ నంబర్, తాత్కాలిక అవసరమున్న ఫోన్ నంబర్ తక్కువ కాలం గుర్తుంటే దానిని ఏ స్మృతిగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చామ్స్కీ సిద్ధాంతం గురించి ఏ వికాస సిద్ధాంతం తెలియజేయును? నోమ్ చామ్స్కీ సిద్ధాంతం గురించి ఈ వికాస సిద్ధాంతం తెలియజేయును. ఆన్సర్ ఆప్షన్ 2 భాషా వికాసం. ఆన్సర్ ఆప్షన్ 2 భాషా వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, స్కఫోల్డింగ్ అనే భావనను గూర్చి వివరించే అభ్యాసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం. స్కఫోల్డింగ్ అనే భావనను గూర్చి వివరించే అభ్యాసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసనానికి అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతతో పాటు ఏమి ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 4 సంసిద్ధత. ఆన్సర్ ఆప్షన్ 4 సంసిద్ధత. అభ్యాసనానికి అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతతో పాటు ఏమి ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 4 సంసిద్ధత. నెక్స్ట్ క్వశ్చన్, బంధాలు సంధానాల సిద్ధాంతంగా దీనిని చెప్పుకుంటారు. బంధాలు సంధానాల సిద్ధాంతంగా దీనిని చెప్పుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 యత్నదోష సిద్ధాంతం. బంధాలు సంధానాల సిద్ధాంతంగా దీనిని చెప్పుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 యత్నదోష సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను వినియోగించి అదే సహజ ప్రతిస్పందనను తెప్పించి అభ్యాసన ప్రతిస్పందనగా మలచి ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధిత అభ్యాసనం. సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను వినియోగించి అదే సహజ ప్రతిస్పందనను తెప్పించి అభ్యాసన ప్రతిస్పందనగా మలిచి ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధిత అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనానికి మరొక పేరు కానిది. కార్యసాధక నిబంధనానికి మరొక పేరు కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 యత్నరహిత అభ్యాసనం. ఆప్షన్ 1, 2, 3 కార్యసాధక నిబంధనానికి పేర్లే. ఆప్షన్ 4 యత్నరహిత అభ్యాసనం అనేది కార్యసాధక నిబంధనానికి మరొక పేరు కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 యత్నరహిత అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, కొహెలర్ నిర్వహించిన తన ప్రయోగం గురించి ఏ పుస్తకంలో వివరించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. కొహెలర్ నిర్వహించిన తన ప్రయోగం గురించి ఏ పుస్తకంలో వివరించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో కనిపించే ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి చరిత్ర పద్ధతి. పిల్లలలో కనిపించే ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి చరిత్ర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ప్రాజెక్ట్ వర్కులకు ఉండే మార్కుల భార శాతం. ఆన్సర్ ఆప్షన్ 2 20%. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ప్రాజెక్ట్ వర్కులకు ఉండే మార్కుల భార శాతం. ఆన్సర్ ఆప్షన్ 2 20%.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం కానిది? ఆన్సర్ ఆప్షన్ 3, ఇతరుల లోపాలను ఎంచుతాడు. క్రింది వానిలో సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం కానిది? ఆన్సర్ ఆప్షన్ 3, ఇతరుల లోపాలను ఎంచుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, చదువులో రాణించలేని కృష్ణ ప్రత్యామ్నాయంగా సంగీతం నేర్చుకుని దానిలో పురోభివృద్ధిని సాధించినట్లయితే అతను ఉపయోగించిన రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 4, పరిహారం. చదువులో రాణించలేని కృష్ణ ప్రత్యామ్నాయంగా సంగీతం నేర్చుకుని దానిలో పురోభివృద్ధిని సాధించినట్లయితే అతను ఉపయోగించిన రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 4, పరిహారం. ఆన్సర్ ఆప్షన్ 4, పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులు వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకోవడంలో మళ్ళీ తిరిగి వాటిని వ్యక్తం చేయడంలో అసమర్థత ఉన్నట్లయితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, డిస్ఫేసియా. ఇతరులు వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకోవడంలో మళ్ళీ తిరిగి వాటిని వ్యక్తం చేయడంలో అసమర్థత ఉన్నట్లయితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, డిస్ఫేసియా. ఆన్సర్ ఆప్షన్ 2, డిస్ఫేసియా. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 దాని నియమాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ విధి కానిది? ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 దాని నియమాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ విధి కానిది? ఆన్సర్ ఆప్షన్ 2, చట్టం నిర్దేశించిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయుల అవసరాన్ని వినియోగాన్ని అంచనా వేయడం. చట్టం నిర్దేశించిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయుల అవసరాన్ని వినియోగాన్ని అంచనా వేయడం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005ను రూపొందించినది? జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005ను రూపొందించినది? ఆన్సర్ ఆప్షన్ 2, SCERT. ఆన్సర్ ఆప్షన్ 2, SCERT. నెక్స్ట్ క్వశ్చన్, సహిత విద్య అనగా? సహిత విద్య అనగా? ఆన్సర్ ఆప్షన్ 4, అందరికీ ప్రత్యేక విద్య. ఆన్సర్ ఆప్షన్ 4, అందరికీ ప్రత్యేక విద్య. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగంలోని లక్ష్యాలను వరుస క్రమంలో అమర్చండి. భావావేశ రంగంలోని లక్ష్యాలను వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ ఆప్షన్ 3, గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీల స్థాపనం. భావావేశ రంగంలోని లక్ష్యాలను వరుస క్రమంలో అమర్చండి. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీల స్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, గుండె నిర్మాణాన్ని అందంగా గీసిన ఐశ్వర్యను తన ఉపాధ్యాయురాలు యమున మెచ్చుకొనగా తాను కూడా జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిచే మెచ్చుకోబడాలని గుండె నిర్మాణాన్ని మౌక్తిక కూడా అందంగా గీయడం బండూరా ప్రకారం ఈ పునర్వలనము? ఆన్సర్ ఆప్షన్ 2, పరోక్ష ప్రత్యామ్నాయ. పరోక్ష ప్రత్యామ్నాయ. గుండె నిర్మాణాన్ని అందంగా గీసిన ఐశ్వర్యను తన ఉపాధ్యాయురాలు యమున మెచ్చుకొనగా తాను కూడా జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిచే మెచ్చుకోబడాలని గుండె నిర్మాణాన్ని మౌక్తిక కూడా అందంగా గీయడం బండూర ప్రకారం ఈ పునర్ఫలనము? ఆన్సర్ ఆప్షన్ 2, పరోక్ష ప్రత్యామ్నాయ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశాంత్ అను ఉపాధ్యాయుడు పుష్పం దానిలోని భాగాలను చూపుతూ బోధన జరపగా విద్యార్థులు దానిని చూస్తూ ఆలోచిస్తూ విషయ సేకరణ చేస్తున్నట్లయితే అది ఏ రకమైన ఆలోచన? ఆన్సర్ ఆప్షన్ 2, మూర్త ఆలోచన. ప్రశాంత్ అను ఉపాధ్యాయుడు పుష్పం దానిలోని భాగాలను చూపుతూ బోధన జరపగా విద్యార్థులు దానిని చూస్తూ ఆలోచిస్తూ విషయ సేకరణ చేస్తున్నట్లయితే అది ఏ రకమైన ఆలోచన? ఆన్సర్ ఆప్షన్ 2, మూర్త ఆలోచన. ప్రశాంత్ అను ఉపాధ్యాయుడు పుష్పం దానిలోని భాగాలను చూపుతూ బోధన జరపగా విద్యార్థులు దానిని చూస్తూ ఆలోచిస్తూ విషయ సేకరణ చేస్తున్నట్లయితే అది ఏ రకమైన ఆలోచన? ఆన్సర్ ఆప్షన్ 2, మూర్త ఆలోచన. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.